క్రైస్తవులను సంస్కరించటానికి దేవుడు ప్రసాదించిన అత్యద్భుతమైన గ్రంథము. క్రైస్తవుల ద్వారా ప్రపంచ ప్రజలను మేల్కొల్పడానికి, ప్రతి వ్యక్తిని పరమాత్ముని చెంతకు చేర్చడానికి ఆ పరమాత్మును అనుగ్రహించిన దివ్య గ్రంథము బైబిల్. బైబిల్ లేకపోతే సమాజం అంధకారము. ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో కొట్లాటలు, గొడవలు, హత్యలు, యుద్ధాలు. దేని కొరకు ఇదంతా? ఎందుకు జరుగుతుంది ఇదంతా? బైబిల్ సరిగా అర్థం చేసుకొనని, బైబిల్ సరిగా పట్టించుకొనని సమాజముల మధ్య జరుగుతుంది. బైబిల్ ఆలోచించకపోవటం వల్ల జరుగుతుంది. అవి క్రైస్తవ దేశాలన్నా కావచ్చు, అవి మరొక దేశాలు, క్రైస్తవేతర దేశాలైనా సరే కావచ్చు. క్రైస్తవులు సరిగ్గా బైబిల్ చదవక, క్రైస్తవులు బైబిల్లో ఉన్నదాన్ని గుర్తించక, ఇక మిగిలిన వాళ్ళు ఎలాగూ చదవరు, ఎలాగూ పట్టించుకోరు. ఇలా ప్రపంచంలో అధిక శాతం మంది బైబిల్ను పట్టించుకోకపోవడం వల్ల, దాని విలువను గుర్తించకపోవడం వల్ల చాలా అనర్థాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ రోజున దేశాలకు మధ్య యుద్ధాలు చూస్తున్నాం కదా, వందల మంది చచ్చిపోతున్నారు. ఇది ఎటు